హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. మహాత్మా జ్యోతిబాయ్ పూలే ఏపీ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీ నుంచి మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రావడం జరిగింది. ఎవరైతే 4వ తరగతి చదువుతున్నారో వారు 5వ తరగతి కోసం మనకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీ హాస్టల్, ఫ్రీ సీట్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అయిన వారికి అయితే ఎటువంటి ఫీజు అయితే ఉండదు. ఎటువంటి మన డ్రెస్సులు కొనుక్కో అవసరం లేదు. మనకి ఫుడ్ ఫ్రీగా ఉంటుంది, హాస్టల్ కూడా ఫ్రీగా ఉంటుంది, అన్నీ ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు ఉపయోగపడకపోయినా కానీ ఎవరైతే మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల్లో బీసీ వారు, తర్వాత ఓసీలో ఈడబ్ల్యూఎస్ వారు ఉన్నారు. దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి మహాత్మా జ్యోతిబాయ్ పూలే బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ నుంచి రావడం అయితే జరిగింది. మనకి 5th క్లాస్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఇది. ఫుల్ డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్లో తెలుసుకుందరి. ఎలా అప్లై చేయాలో కూడా నేను చూపించడం జరుగుతుంది కాబట్టి మొదటి నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి మనకి చాలా వేకెన్సీలు అయితే ఉన్నాయి. మనకి మహాత్మా గాంధీ జ్యోతి బాపులే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయం నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇది మనకి టోటల్ మనకి 5వ తరగతి ఎంట్రన్స్ కోసం అయితే మీకు 4వ తరగతి పిల్లలు చదువుతున్నారు. 5వ తరగతికి దీనికి మనకి అప్లై చేసుకోవచ్చు. ఇది ఇంగ్లీష్ మీడియంలో స్కూల్స్ ఉంటుంది. స్టేట్ బిల్డ్ సిలబస్ చదివించడం జరుగుతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ వారు దీనికి అప్లై చేసుకునే అర్హతలు అయితే ఉన్నారు. ఇది మనకి పరీక్ష డేటు ఇంకా ఇవ్వలేదు. అప్పుడైతే 10 గంటల కాడి నుంచి 12 గంటల మధ్యన రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఈ పరీక్షకి అర్హతలు ఎలా ఉండాలంటే మనకి 9వ ఇయర్స్ నుంచి 11 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే 1/1/2015 నుంచి 31/8/2017 మధ్యన పిల్లలందరూ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అయితే 13 సంవత్సరాల వరకు మించరాదని ఇవ్వడం అయితే జరిగింది. 1/9/2013 నుంచి 31/8/2016 మధ్యన పిల్లలు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. వీరి ఆదాయం ఎలా ఉండాలంటే తల్లిదండ్రులది రూరల్ అయితే 1,20,000 రూపాయలు మించకూడదు. అర్బన్లో అయితే 1,44,000 మించకూడదని ఇవ్వడం అయితే జరిగింది. మన వేకెన్సీలు ఏ విధంగా ఉంటాయంటే 13 జిల్లాల పాత జిల్లాలు ఉన్నాయి కదా, ఆ విధంగా వేకెన్సీస్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. పాఠశాల ప్రవేశం కొరకు ఇక్కడ ప్రతి పాఠశాలలో మీకు ప్రతి డిస్ట్రిక్ట్లోనూ ప్రతి ఊర్లోనూ స్కూల్స్ ఉన్నాయి. శ్రీకాకుళంలో ఉంది, ఇక్కడైతే 80 ఉంది. ఏదైనా డౌట్స్ ఉంటే మీకు ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీ దగ్గరలో ఉన్న ఊరు చూసుకుని మీరు ఫోన్ చేసి కనుక్కొని మీరు దీనికైతే అప్లై అయితే చేయండి. టోటల్ 6,550 పోస్టులు వేకెన్సీస్ అయితే సీట్స్ అయితే మనకి చాలా ఉన్నాయి. చాలా వేకెన్సీలు. ఈ వేకెన్సీస్ని ఎవరైతే బాగా చదువుకుంటారో వారు హాస్టల్ ఫెసిలిటీస్ పొందగలుగుతారో వారు ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి. మన ప్రవేశ పరీక్ష ఏ విధంగా ఉంటుందంటే తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు, పరిజ్ఞానంలో ఉంటుంది. సైన్స్ అండ్ సోషల్ శాస్త్రంలో ఉంటుంది. ఇవి 4వ తరగతి స్థాయిలో ఉంటుంది. 2 గంటలు మనకి పేపర్ అయితే ఉంటుంది. 100 మార్కులకు ఉంటుంది. తెలుగు 15 మార్కులు, ఇంగ్లీష్ 25 మార్కులు, లెక్కలు 30, పరిజ్ఞానానికి 30 మార్కులు కేటాయించడం జరుగుతుంది. జవాబులు మనకు ఓఎంఆర్ షీట్లో రాయవలసి ఉంటుంది. ప్రవేశ పత్రాలు ఏ లాంగ్వేజ్లో ఉంటాయంటే తెలుగు, ఇంగ్లీష్లో ఉండడం అయితే జరుగుతుంది. పరీక్ష కేంద్రాలు మీకు విద్యార్థులు సొంత జిల్లాలో మాత్రమే పరీక్ష కేంద్రం నిర్వహించబడుతుంది కాబట్టి మీరు ఎక్కడా బయటకు వెళ్ళేసి రాయవలసిన అవసరం లేదు. దీంట్లో మనకి పాఠశాల ప్రవేశానికి ఎంపిక రిజర్వేషన్లు కూడా ఉన్నాయి. మనకి 80 సీట్లు ఉన్నాయనుకోండి. ఇక్కడ మనకి ఓబీసీ రెసిడెన్షియల్ కోసం అయితే మనకి ఓసీ వారికి 2%, అందరు క్యాస్ట్ల వాళ్ళకి మనకి పర్సంటేజ్ ఇవ్వడం అయితే జరిగింది. ఫిషర్మ్యాన్ స్కూల్స్ అయితే మనకి ఇక్కడ కూడా మనకి వేకెన్సీస్ అయితే చాలా వేకెన్సీస్లు ఉన్నాయి. అందరికీ సీట్లు అయితే కేటాయించడం జరిగింది. కాబట్టి ఎవరైతే మీకు ఎగ్జామ్లో పాస్ అవుతారో వారు కంపల్సరీ మీకు సీట్ అయితే రావడం అయితే జరుగుతుంది. దరఖాస్తు చేయ విధానం ఏ విధంగా ఉంటుందంటే మీ పూర్తి పేరు నింపాలి, పుట్టిన తేదీ, పిల్లవాడి పూర్తి పేరు, మీ పిల్లవాడి పుట్టిన తేదీ, తండ్రి సంరక్షణ మొబైల్ నెంబరు
అన్నీ మెన్షన్ చేసిన తర్వాత మనకి ₹100 ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. ఇక్కడ మనకి ఆన్‌లైన్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. నేను ఇప్పుడు ఈ ఫీజు ఎలా చెల్లించాలో, ఏమేమి డీటెయిల్స్ అలా అడుగుతారో చూపించడం జరుగుతుంది కాబట్టి అక్కడ మన ఈ వీడియోని అయితే స్కిప్ అయితే చేయకండి. గడువు తేదీ అయితే మనకి పెరగడం జరిగింది. ఇదైతే ఇప్పుడు లేదు. గడువు తేదీ పెరిగింది కాబట్టి మీరైతే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి ఎగ్జామినేషన్ 7 రోజుల ముందర మీరు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని మీకు పరీక్ష కేంద్రాలకి వెళ్ళవలసి ఉంటుంది. మీరు అప్లై చేసుకునే ముందు పాత జిల్లాల్లో మీకు వేకెన్సీలు ఉన్నాయో లేవో చూసుకుని అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిద్ధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నింపే ముందు అభ్యర్థి పూర్తి వివరాలు నింపవలసి ఉంటుంది. తర్వాత దరఖాస్తు నింపేప్పుడు చాలా జాగ్రత్తగా నింపాలి. ఎటువంటి తప్పులు అయితే ఉండకూడదు అనేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు అందించే సదుపాయాలు ఏమున్నాయంటే మీకు క్లియర్గా చెప్తున్నాను మీకు. ఉచిత వసతి, గురుకుల విధానంలో చదువు మనకు చెప్పడం జరుగుతుంది. నెలలో మనకి పౌష్టిక విలువలు కూడిన మనకు మెనూ ఉంటుంది. స్టూడెంట్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 3 జతల యూనిఫారం ఇవ్వడం జరుగుతుంది. దుప్పటి మరియు జంకా ఇవ్వడం జరుగుతుంది. బ్లాక్ సాక్స్ ఇవ్వడం జరుగుతుంది. టై అండ్ బెల్ట్ ఇవ్వడం జరుగుతుంది. నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మరియు కాస్మెటిక్స్ ఛార్జెస్ 5 మరియు 6వ తరగతి బాలులకు ₹125 ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇవ్వడం జరుగుతుంది. 10వ తరగతి పిల్లలకైతే ₹150 ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంటర్మీడియట్ పిల్లలకైతే ₹250 ఇవ్వడం అయితే జరుగుతుంది. అందుకని పౌష్టిక విలువ కలిగిన మీకు ఆహారాన్ని కూడా తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మిస్ అవ్వకండి. ఇక్కడ మనం సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత 5th క్లాస్ అడ్మిషన్ నోటిఫికేషన్ అని వెళ్ళవలసి ఉంటుంది. తర్వాత అక్కడ పేమెంట్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మెనూ రావడం జరుగుతుంది. మీరు ఏ క్లాస్కి అప్లై చేసుకున్నారు? 5థ్కి అప్లై చేసుకున్నారు. క్యాండిడేట్ ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు, నేమ్ ఆఫ్ ది స్టూడెంటు, జెండరు, అప్లికేషన్ మరి ఫిషర్మ్యాన్ అయితే ఫిషర్మ్యాన్, కేటగిరీ ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీలో మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ బీసీ అయితే బీసీ, ఓసీ అయితే ఓసీ, తర్వాత ఓసీ అయితే ఓసీ, తర్వాత ఓసీలో ఈడబ్ల్యూఎస్. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఫిల్ చేయవలసి ఉంటుంది. తర్వాత నెగిటివిటీ డిస్ట్రిక్ట్లు ఉన్నాయి కదా, మరి అనంతపురం అన్ని డిస్ట్రిక్ట్లు ఉన్నాయి. ఆ డిస్ట్రిక్ట్లు కూడా ఇక్కడ నింపవలసి ఉంటుంది. మీరు అనాథ అయితే ఎస్, కాకపోతే నో అని పెట్టవలసి ఉంటుంది. మీరు 4th క్లాస్ ఎక్కడ చదివారు అనేసి ఏ డిస్ట్రిక్ట్లో చదివారు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి 3rd క్లాస్ ఎక్కడ చదివారు అని కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత చూస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మిషన్ కోసం మనకి ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్లో మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్లో ఇక్కడ రాయవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడ పిన్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఫాదరు మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఒక ఓటీపీ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత మీరు దీనికి ఎదరికెళ్ళడం జరుగుతుంది. తర్వాత ప్రివ్యూ చూసుకున్న తర్వాత ₹100 పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. తర్వాత ఒక యూజర్ ఐడి అయితే క్రియేట్ అవుతుంది. యూజర్ ఐడి క్రియేట్ అయిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ క్యాండిడేట్ ఉంది కదా, దీన్ని నింపవలసి ఉంటుంది. నింపిన తర్వాత మీ ఐడి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ పెట్టి క్యాప్చా చేసి సైన్ ఇన్ చేయవలసి ఉంటుంది. చేసిన తర్వాత మీ ఫుల్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ ఫిల్ చేసి ఫోటో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దీనికి చేసిన తర్వాత మీకు ఒకసారి ప్రివ్యూ చూసుకున్న తర్వాత మీకు అప్లై అయితే చెయ్యండి. లాస్ట్కి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇది మనకి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేటికి 12/3/2026 దాకా ఉంది కాబట్టి అందరూ అప్లై చేసుకుని ఎవరైతే ఈ అవకాశాన్ని వినియోగపరుచుకుని మీరు ఫ్రీ హాస్టల్ వసతి పొందగలిగిన వారు అవుతారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.